హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అండ్ ట్రావెల్ బై బట్టు. ఈరోజు వచ్చేసి మనం ఛత్రపతి శివాజీ మెమోరియల్కి అయితే వెళ్ళబోతున్నామండి. దానికంటే ముందు మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ పెట్టినప్పుడు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. వచ్చేసామండి ఛత్రపతి శివాజీ మెమోరియల్కి. ఇదే మన ఎంట్రన్స్, రైట్ సైడ్లో కనపడుతుంది కదా. సో ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అయితే పెట్టారు. అది తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఈ ఛత్రపతి శివాజీ మెమోరియల్ వచ్చి మన మెయిన్ టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది. అండ్ వచ్చే దారిలో మనం లెఫ్ట్ సైడ్లో మనకి గంటా మఠం కూడా కనిపించింది. దాని వీడియో కూడా పెట్టామండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. గంటా మఠం చరిత్ర అక్కడ ఉన్న పంతుల మాటల్లో అయితే తెలుసుకున్నాము. చాలా అద్భుతంగా ఉందండి. సో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఛత్రపతి శివాజీ ధ్యాన మందిరము అలాగే ఆయన దర్బార్ హాల్ రెండు ఉన్నాయన్నమాట పక్క పక్కన. సో ఫస్ట్ వచ్చేసి మనం దర్బార్ హాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇదే అండి మన దర్బార్ హాల్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్కి ఎదురుగా మనం చూసినట్టయితే 4 అడుగుల పీఠం మీద మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని, రాగి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ హాల్ మనం చూసినట్టయితే ఎంతో విశాలంగా అద్భుతంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చరిత్ర మొత్తం మనం ఇక్కడ చూసుకోవచ్చు. దాని కింద మనం చదవడానికి కూడా తెలుగులో ఇంగ్లీష్లో మ్యాటర్ అనేది ఇచ్చారండి. చాలా అద్భుతంగా మన కళ్ళకు కట్టినట్టుగా, కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా, మనం చూస్తున్నట్టుగా అద్భుతంగా అయితే ఈ ఆర్కిటెక్చర్ అయితే ఉంది. 1677వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తన దక్షిణ యాత్రల టైంలో ఇక్కడ శ్రీశైలానికి రావడం అయితే జరిగింది. వచ్చిన తర్వాత తన అనుచరులు తన కోసం కట్టించిన ధ్యాన మందిరంలో భవానీ తల్లిని ప్రార్థించుకున్నారండి. ఆ ప్రార్థనకి మెచ్చి భవానీ తల్లి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఖడ్గాన్ని అయితే ప్రసాదించారంట. ఇది పురాణాల్లో ఉందన్నమాట. ఛత్రపతి శివాజీ గారు ధ్యానం చేసుకున్న మందిరం కూడా ఉంది, దీని పక్కనే ఉందండి, అది కూడా మనం చూసుకుందాము. సో ముందుగా ఇక్కడ మనం ఈ ఛత్రపతి శివాజీ దర్బార్ హాల్ ఉంది కదా, ఇది చక్కగా మీకు చూపిస్తున్నాను. చుట్టూ తిరిగి చూపించానండి. చూసారు కదా ఎంత విశాలంగా అద్భుతంగా మన కళ్ళకు కట్టినట్టుగా చక్కగా చరిత్రను అయితే చూపించారు మనకి ఇక్కడ. శ్రీశైలం వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా చూడాల్సిన వాటిల్లో ఛత్రపతి శివాజీ మెమోరియల్ కూడా ఒకటండి. దీని ముందు వీడియోస్ ఎవరైనా మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఒకదాన్ని మించిన ఒక వీడియో అని చెప్పొచ్చు, అంత బాగుంటుందండి. చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు. సో ఫస్ట్ డే వచ్చేసి మనం మెయిన్ టెంపుల్కి పాతాళగంగకి వెళ్ళాము. శ్రీశైలంలో బస్ స్టాండ్ సర్కిల్ అంటారు, దానికి ఎదురుగా వెళ్తేనేమో మనకు మెయిన్ టెంపుల్ వస్తుంది, కుడివైపు వెళ్తేనేమో పాతాళగంగ. తర్వాత రోజు వచ్చేసి రెండో రోజు జీబ్లు ఆటోలు శ్రీశైలంలో అవైలబుల్ ఉంటాయి, ఒక 5 ప్లేసెస్కి తీసుకెళ్తారు. సో అప్పుడు వచ్చేసి మనం సాక్షి గణపతి చూసుకున్నాము, హటకేశ్వరం, లక్ష్మీదేవి పీఠం. హటకేశ్వరానికి లక్ష్మీదేవి పీఠానికి ఎదురుగా వచ్చేసి పాలధార పంచదార ఉంటుంది. దానికి కొంచెం ముందుకెళ్తే మనకి శిఖరం అయితే ఉంటుందన్నమాట. సో దాని తర్వాత ఈ ఛత్రపతి శివాజీ మెమోరియల్కి వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ ఉంది కదా, మెయిన్ టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది. సో అలా వస్తుంటే ఎడం వైపున గంటా మఠం, అసలు అది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ వీడియో ఖచ్చితంగా మీరు చూడాలి, చాలా బాగుంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ తిరిగినట్టయితే మనకి ఛత్రపతి శివాజీ మెమోరియల్ వస్తుంది. ఛత్రపతి శివాజీ మెమోరియల్ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి ఎడం వైపుకు తిరిగి డెడ్ ఎండ్కి వెళ్తేనేమో మల్లమ్మ కన్నీరు, అక్కడే మనకి పంచముఖ లింగం కూడా ఉంటుందన్నమాట. సో ఈ వీడియోస్ అన్నీ మీరు ఏమైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఎదురుగా కనబడింది కదా, ఇదే అనమాట మనకి 4 అడుగుల పీఠం, దాని మీద రాగి విగ్రహం ఛత్రపతి శివాజీ గారిది. ఇప్పుడు బయటికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి ధ్యాన మందిరం అనమాట. తన శివాజీ మహారాజ్ గారి అనుచరులు ఆయన కోసం కట్టించిన ధ్యాన మందిరం. దీని లోపలికి కూడా వెళ్దాము. ఇక్కడ ఆయన ధ్యానం అయితే చేసుకున్నారు అమ్మవారికి. అలాగే అమ్మవారు శివాజీ మహారాజ్ గారికి ఖడ్గం కూడా ప్రసాదించారండి, మన సనాతన ధర్మాన్ని రక్షించమని.
ఇదే అండి మన ధ్యాన మందిరం. ఈ మధ్యలో మనం చూసినట్టయితే గ్లాస్ లాగా ఉంది కదా, గ్లాస్ లోపల వచ్చేసి అమ్మవారి ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ధ్యానం చేసుకుంటున్నట్టయితే మనం చూడొచ్చు. అలాగే ఈ ధ్యాన మందిరంలో 4 వైపులా 4 కోటలైతే ఉన్నాయండి. శివనేరి కోట ఇది వచ్చేసి, అలాగే ఇంకోవైపు ప్రతాప్గఢ్ కోట, రాజ్గఢ్ కోట, అలాగే రాయగఢ్ కోటలు కూడా మనం అక్కడ చూడొచ్చు. ఇవేంటి అంటే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి అమ్మగారైన జిజియాబాయి గారికి ఎంతో ఇష్టమైన, అలాగే మన ఛత్రపతి శివాజీ గారు జయించిన కోటలండి. ఇది వచ్చేసి ప్రతాప్గఢ్ కోట. ఇది వచ్చేసి రాజ్గఢ్ కోట. ఇది వచ్చేసి రాయగఢ్ కోట అనమాట. ఇదండి మన ఛత్రపతి శివాజీ దర్బార్ హాల్, అలాగే ధ్యాన మందిరం. వీడియో ఎలా అనిపించింది? నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.